చాందిని, యాక్చువల్గా నీకు ఈ సారీ ఏం బాలేదు. ఈ కలర్, ఈ వర్క్ ఏది నీకు సూట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ నువ్వు ఎప్పుడు వేసుకుంటావే టైట్గా షార్ట్గా అదే వేసుకో. నన్ను యూ లుక్ గార్జియస్ ఇన్ దిస్ సారీ చాందిని. ఎస్, ఆడపిల్లలు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంటేనే అందంగా ఉంటారు. థ్యాంక్ యూ ఆంటీ. బాబు, ఇందుకే తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. నీళ్ళు కూడా లేవు. ప్లీజ్ కార్తీక్, వదిలేవా? ఒక గ్రూప్ నన్ను చంపడానికి తరుగుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆ రుద్రమూర్తికి సంబంధం ఉందనిపిస్తోంది. డెఫినెట్లీ కార్తీక్, రాజకీయ నాయకులకి మాత్రమే వారసులు ఉంటారా? ఇలాంటి మర్డర్స్ కి కూడా ఉంటారు. క్వైట్ పాసిబుల్. వాళ్ళు నెక్స్ట్ మూవ్ వేయడానికి ముందే మనం వాళ్ళని కనిపెట్టాలి. ఎస్ కార్తిక్, మీ అమ్మని విట్నెస్గా పెట్టి నేను ఈ కేసుని రీఓపెన్ చేస్తాను. వద్దు బాబు, మీ నాన్నగారే ఇప్పుడు లేరు. ఈ గొడవలు ఎందుకు చెప్పు? అమ్మా, చరిత్రని తప్పుగా రాసుంటే దాన్ని తిరగరాయాలమ్మా. కార్తీక్, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. మీ నాన్నగారిని వాళ్ళు. నువ్వేం దిగులు పడకమ్మా, నేను చూసుకుంటాను. Royal Cliff Terrace. No, sorry, ma'am. No, madam. I want to go there. I want to meet DGP. No, madam. Sorry, we won't allow you. You don't understand. I'm a lawyer. I want to meet DGP. ఆవిడని వెంటనే పంపించండి. కార్తిక్, దొరికిందా? నువ్వు చెప్పినట్టే అన్ని డీటెయిల్స్ ఇందులో డౌన్లోడ్ చేశాను. థ్యాంక్ యూ. ఏం పీకుతున్నారా? హెలికాప్టర్ బయలుదేరింది. ఇదిగో చచ్చిపడున్నారే డాక్టర్ శర్మ. ఈయన మీకు రాయల్ ల్యాబొరేటరీ చైర్మన్ గానే తెలుసు, కానీ ఈయన ఒక వరల్డ్ ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్. ఈయన చేసిన ఆపరేషన్స్ లోని భ్రమింపజేసే ఆపరేషన్ ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. వీడి పేరు రుద్రమూర్తి, మోస్ట్ నోటోరియస్ క్రిమినల్ ఆఫ్ ది 70s, ఉరిశిక్ష ఖైదీ. యాక్సిడెంట్ లో చనిపోయాడని ఈ దేశమంతా నమ్ముతోంది, కానీ చావలేదు, ప్రాణాలతోనే ఉన్నాడు. 11 ఆపరేషన్లు, 5 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి. ఆ ఆపరేషన్ తర్వాత తను ఎలా మారాడో మీరు ఇప్పుడు చూస్తున్నారు. వీడు మరెవరో కాదు, మీరు దేవుడిగా భావిస్తున్నారే ఆ ధర్మారావు. రాయల్ ల్యాబొరేటరీకి సప్లై చేయడం కోసం ధర్మారావు నడిపిన మానవ బ్యాంకులే అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, పబ్లిక్ స్కూల్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వగేరా ఇంతవరకు వాటి నుండి 10,000 మంది కనపడకుండా పోయారు. ఆ లిస్ట్ అంతా ఈ సీడీలో ఉంది. రేయ్, ఏంట్రా నువ్వు మంచివాడు అనుకుంటే పిచ్చోళ్ళ వాగుతున్నావు? ఇలా బొమ్మలు చూపించి కంప్యూటర్ మ్యాజిక్ చేస్తే నా ప్రజలు నమ్ముతారా, లేదా నిన్ను ఊరికే వదిలేస్తారా? నువ్వు ఇలా అంటావు నాకు ముందే తెలుసు. ముఖాన్ని మార్చుకోవచ్చు, వేషాన్ని మార్చుకోవచ్చు, కానీ చేతిరేఖల్ని మార్చడం ఎవరి వల్ల కాదని అందరికీ తెలిసిన విషయం. చాందని, ఇవి ధర్మారావు చేతిరేఖలు, ఆయన నేషనల్ ఐడి నుంచి తీసినవి. ఇవి క్రిమినల్ రుద్రమూర్తి చేతిరేఖలు. రెండింటిని మ్యాచ్ చేస్తాను, ఇప్పుడు చూడండి.
సార్ ప్లీజ్. ఎవరైనా దగ్గరకొచ్చారో దీని తల పేలిపోతుంది. అందరూ గన్స్ కింద పడేయండి. పుట్ యువర్ గన్స్ డౌన్. రుద్రమూర్తి, రారా జూనియర్ రాజశేఖర్, నాతోనే పెట్టుకున్నావు కదూ, పోతాయి, అన్నీ పోతాయి. నీ ప్రాణం, మీ అమ్మ, రాయ్. అదే కోపం రాజశేఖర్ పెట్టుకున్నాడు. నాతోనే పెట్టుకున్నాడు 30 ఏళ్లకు ముందు. ఏమైంది? 108 మందిని చంపిన మీ నాన్న హంతకుడని ఈ దేశమే నమ్ముతోంది. కానీ వాళ్ళందర్నీ నిజంగా దారుణంగా చంపింది ఈ రుద్రమూర్తి. హా! సాక్షాత్తు ధర్మారావు. ఆ రోజే నీ కుటుంబాన్ని అంతం చేయమన్నాను, అంతం చేశావన్నారు. కానీ మళ్ళీ నువ్వు తయారయ్యావు. రుద్రమూర్తి, చేసిన తప్పుని ఇప్పటికైనా ఒప్పుకున్నావు. మా అమ్మ మీద చిన్న గీత పడినా సరే నీకు ఇక్కడే సమాధి కడతాను. రేయ్, నన్నే బెదిరిస్తావా? ముందు తుపాకీ కింద పడేరా, పడేరా. వద్దు ధర్మారావు, వద్దు. డ్రాప్ ద గన్. రేయ్, నేనేమైనా పిచ్చోడ్నా సరెండర్ అవడానికి? 5 కౌంట్ చేస్తాను. ఆలోగా అందరూ తుపాకీల కింద పడేయలేదో చివరిసారిగా నీ కొడుకు మొహాన్ని ఒకసారి చూసుకో. 1, డ్రాప్ ద గన్స్ ఐ సే. 2, అందరూ తుపాకీలు కింద పడేయండి. 3, కమాన్ క్విక్. 4. కార్తిక్, ఎవరికి ఏం కాలేదుగా? లేదు, నాకేం కాలేదు. నాకెంతో సహాయం చేసావు చాందిని. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. అందుకని నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకు. ఇట్స్ మై డ్యూటీ కార్తిక్. మా నాన్న చేసిన మిస్టేక్ ఇట్స్ ఆల్ వల్ల. రైట్ చాందిని, వస్తాను. కార్తిక్